అందరికీ నమస్కారం. ఈ క్లాస్లో మనం మితా అనే పదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోబోతున్నాము. ఏ ఏ సందర్భాలలో మితా అనే పదాన్ని తీసుకొని ప్రశ్నించాలో, ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే మితా అనే పదానికి అర్థం వచ్చేసి ఎప్పుడు అని. మితా అంటే ఎప్పుడు అని అర్థం. మిత ఈజీ ఎప్పుడు వస్తావు, మితరో ఎప్పుడు వెళ్తావు, మిత అకిల్ ఎప్పుడు తింటావు, మితనోం ఎప్పుడు పడుకుంటావు, మిత సవ్వి ఎప్పుడు చేస్తావు, మిత ఖల్లస్ హాదా అది ఎప్పుడు పూర్తి చేస్తావు, ఎప్పుడు పూర్తవుతుంది అని అడగటం. మిత ఖల్లస్ హాదా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు పూర్తి చేస్తావు అని అడగటం. మిత ఖల్లస్ హాదా. మిత షూఫ్ ఎప్పుడు చూస్తావు, మిత బద్దల్ ఎప్పుడు మారుస్తావు, బద్దల్ అంటే మార్చడం. మిత షీల్ ఎప్పుడు తీస్తావు, మిత యాఖద్ ఎప్పుడు తీసుకుంటావు, షీల్ అంటే తీయడం, జస్ట్ ఒక వస్తువుని ఇక్కడి నుంచి అక్కడికి ప్లేస్ చేంజ్ చేయడం, తీయడం అంతే. యాఖద్ అంటే తీసుకోవడం, తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం. సరేనా? షీల్ అంటే తీయడం, యాఖద్ అంటే తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం, తీసుకోవడం. మిత అతి ఎప్పుడు ఇస్తావు, మిత ఇస్మా ఎప్పుడు వింటావు, మిత కలాం ఎప్పుడు మాట్లాడతావు, కలాం అంటే మాట్లాడటం. మిత గుల్ ఎప్పుడు చెప్తావు, గుల్ అంటే చెప్పడం. మిత తెబియారఫ్ ఎప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నావు, వల్ల మాతారఫ్ షెయ్, వల్ల మాతే బియారఫ్ షెయ్ లేక ఏమీ తెలుసుకోవాలని అనుకోవడం లేదా, ప్రశ్నించడం. మిత తెబియారఫ్ వల్ల మాతే బియారఫ్ షెయ్ ఎప్పుడు తెలుసుకుంటావు లేక ఏమీ తెలుసుకోవాలని అనుకోవడం లేదా అని ప్రశ్నించడం. మితతే బియారఫ్ ఎప్పుడు తెలుసుకుంటావు, అలా మాతే బియారఫ్ షెయ్ లేక ఏమీ తెలుసుకోవాలని అనుకోవడం లేదా అని అడగటం. సరేనా? మితరో ఎప్పుడు వెళ్తావు, మిత తెబిరో అంటే ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నావు, మితరో ఎప్పుడు వెళ్తావు, మిత తెబిరో ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటున్నావు, హువా మితనోం అతను ఎప్పుడు పడుకుంటాడు, మిత జీత్ ఎప్పుడు వచ్చావు, మిత జీత్ ఎప్పుడు వచ్చావు అని అడగటం. సరేనా? మిత తెబినోం నువ్వు ఎప్పుడు పడుకోవాలనుకుంటున్నావు, మైషూఫ్ని మిత యాకిల్త్ నేను చూడలేదు నువ్వు ఎప్పుడు తిన్నావు, మైషూఫ్ని మిత యాకిల్త్ నేను చూడలేదు నువ్వు ఎప్పుడు తిన్నావు అని అడగటం. అన మిత ఎబిసవి హాదా నేనిది ఎప్పుడు చేయాలి, అన మిత ఎబిసవి హాదా నేనిది ఎప్పుడు చేయాలి. అన మిత ఎబీజి హినాక్ మనం జస్ట్ వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి, వేరే ప్లేస్లో ఉన్న వారితో. అన మిత ఎబీజి హినాక్ అంటే నేను అక్కడికి ఎప్పుడు రావాలి అని వారిని అడగటం. అన మిత ఎబీజి హినాక్ ఒకవేళ ఇక్కడున్న వారితో మనం అడుగుతున్నాం. అన మిత ఎబిరో హినాక్ నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి అని ఇక్కడ అడగటం. అన మిత ఎబీజి హినాక్ నేను అక్కడికి ఎప్పుడు రావాలి, అన మిత ఎబిరో హినాక్ నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి. సరేనా? మిత తెబిఈజీ ఎప్పుడు రావాలనుకుంటున్నావు, మిత తెబిఈజీ ఎప్పుడు రావాలనుకుంటున్నావు. మిత సవ్వెత్ కుల్లు అన్ని ఎప్పుడు చేసేసావు, మిత సవ్వెత్ కుల్లు అన్ని ఎప్పుడు చేసేసావు అని. మితరో మకాన్ హాద అంటే ఆ స్థలానికి ఎప్పుడు వెళ్తామని అడగడం. మకాన్ అంటే స్థలం, ప్లేస్. సరేనా? మిత ఇస్త్రీ ఎప్పుడు కొంటావు, మిత బియా ఎప్పుడు అమ్ముతావు, హువ
మిత ఈజీ అతను ఎప్పుడు వస్తాడు. హన్న మితరో మనం ఎప్పుడు వెళ్తాము. హన్న మితరో బేత్ మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాము. మిత ఇఫ్తా ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు తెరుస్తారు అని అడగటం. మిత ఇఫ్తా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని. సాకం ఇఫ్తా ఏ టైంలో తెరుస్తారని అడుగుతాం కదా, అలా. మిత ఇఫ్తా ఎప్పుడు తెరుస్తారు అని. మిత సక్కర్ ఎప్పుడు మూసివేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు అని అడగటం. మిత యత్ఖల్ అంటే ఎప్పుడు ఎంటర్ అవుతావు, ఎప్పుడు లోపలికి వస్తావు అని అడగటం. లోపల ఉన్న వ్యక్తే బయట వారిని అడుగుతున్నారు. మిత యత్ఖల్ ఎప్పుడు లోపలికి వస్తావు అని. సరేనా. మిత యర్జా మిత యర్జా అంటే ఎప్పుడు వస్తారు వెనక్కి. ఎవరైనా ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారిని ఇలా అడుగుతారు అన్నమాట. మిత యర్జా ఎప్పుడు తిరిగి వస్తారు అని. మిత యర్జా జస్ట్ ఊహించుకోండి, ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తున్నాడు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అని అడుగుతాం కదా, దాన్నే మిత యర్జా అంటే రిటర్న్ ఎప్పుడు, మళ్ళీ ఎప్పుడు వస్తారు వెనక్కి అని. మిత షరాబ్ మిత షరాబ్ ఎప్పుడు తాగుతావు. మిత జీబ్ ఎప్పుడు తెస్తావు. మిత వద్దీ అంటే ఎప్పుడు పంపుతావు. వద్దీ అంటే పంపడం. ఏదైనా ఒక వస్తువుని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి పెట్టడాన్ని, ఆ ప్రాసెస్ని వద్దీ అంటారు. తీసుకెళ్ళడం, క్యారీ చేయడం, తీసుకుని ఇంకో ప్లేస్లో పెట్టడం వద్దీ. ఇక్కడి నుంచి అక్కడికి పాస్ చేయడం అంతే. మిత వద్దీ అంటే ఎప్పుడు పంపుతావు. వద్దీ అంటే పంపడం. మిత జర్రిబ్ అంటే ఎప్పుడు ప్రయత్నిస్తావు. మిత జర్రిబ్. హాదా మిత షీర్ జైన్ హాదా మిత షీర్ జైన్ హాదా మిత షీర్ జైన్ అది ఎప్పుడు బాగవుతుంది, ఎప్పుడు బాగవుతుంది అని ప్రశ్నించడం. హాదా మిత షీర్ జైన్ షీర్ హాదా అది పద్ధతి కాదు, అది ఎప్పుడు బాగవుతుంది అని అడగటం. మిత సవ్వి షుగుల్ ఎప్పుడు పని చేస్తావు. మిత తఫ్ఫీ మిత తఫ్ఫీ ఎప్పుడు ఆఫ్ చేస్తావు. మిత నిజ్జిల్ ఎప్పుడు దిగుతావు. మిత ఇర్కబ్ ఎప్పుడు ఎక్కుతావు. మిత సాద్ ఎప్పుడు ఎక్కుతావు. ఇర్కబ్ అన్నా సాద్ అన్నా సేమ్ మీనింగ్. మిత ఈజీ కార్బా మిత ఈజీ కార్బా కరెంట్ ఎప్పుడు వస్తుంది అని అడగటం. మిత సవ్వి ఆదిల్ మిత సవ్వి ఆదిల్ ఎప్పుడు సరిచేస్తావు. హువ మిత ఈజీ అతను ఎప్పుడు వస్తాడు. మిత ఎంషిక్ ఎప్పుడు పట్టుకుంటావు. మిత హద్దే ఎప్పుడు వదిలేస్తావు. మిత షీర్ ఫాది ఎప్పుడు ఖాళీ అవుతావు. మిత షీర్ ఫాది షీర్ అంటే అవ్వడం, జరగడం. మిత షీర్ ఫాది ఫాది అంటే ఖాళీ. మిత షీర్ ఫాది ఎప్పుడు ఖాళీ అవుతావు. మిత గోమ్ ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు మేల్కొంటావు. మిత గోమ్. మిత వహర్ మిత వహర్ ఎప్పుడు సర్దుకుంటావు. మిత ఈజీ మతార్ వర్షం ఎప్పుడు వస్తుంది. మిత సవి ఇస్హాబ్ ఎప్పుడు లెక్కిస్తావు, ఎప్పుడు లెక్క పెడతావు అని అర్థం. ఇస్హాబ్ అంటే లెక్క పెట్టడం లేదా లెక్కించడం. లాగటాన్ని కూడా ఇస్హాబ్ అనే అంటారు. లెక్కించడాన్ని, లాగటాన్ని రెంటిటిని ఇస్హాబ్ అనే అంటారు. సరేనా. మిత షీర్ మత్రూస్ మిత షీర్ మత్రూస్ ఎప్పుడు నిండుతుంది. మత్రూస్ అంటే నిండుగా ఉండటం, ఫుల్గా.
సరేనా? మిత్తషీర్ మత్రూస్ అంటే ఎప్పుడు ఫుల్ అవుతుంది, ఎప్పుడు నిండుతుంది అని. మిత్ తెబి ముసాధ, మిత్ తెబి ముసాధ, మీకు ఎప్పుడు సహాయం కావాలి. మిత్ వగ్గఫ్, మిత్ వగ్గఫ్, ఎప్పుడు ఆపుతావు, ఎప్పుడు నిలిపివేస్తావు అనే అర్థాలు వస్తాయి. మిత్ వగ్గఫ్, ఎప్పుడు ఆపుతావు, ఎప్పుడు నిలిపివేస్తావు. ఏదైనా ఒక పని జరుగుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగటం అనమాట. మనం ఆ పని ఆపాలనుకున్నప్పుడు మిత్ వగ్గఫ్ అంటే ఎప్పుడు ఆపాలనుకుంటున్నావు, ఎప్పుడు ఆపుతావు అని అడగటం. సరేనా? కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చి భాష రాక ఇబ్బంది పడుతున్న ప్రవాసులు ఎవరైనా సరే, తెలియనివి ఏవైనా సరే ఉంటే, ఎటువంటి సందేహాలైనా సరే కామెంట్ చేయండి. నా తరపు నుంచి మీకు నాకు తెలిసినంత అరబిక్ భాషని మీకు అందజేస్తూనే ఉంటాను. జై హింద్.